హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. హౌ ఆర్ యూ? గుడ్ సార్. సో యాజ్ ఎ సైబర్ వారియర్ ఎలా ఉంది మీ జర్నీ? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాధపడాలో సంతోషపడాలో తెలియదు. ఎందుకంటే ఇంతమంది మూర్ఖుల సమాజంలో మనం ఉన్నామనిపిస్తుంది అన్నట్టు. అది బాధ అన్నట్టు. ఇంకా సంతోషం అంటే కనీసం ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఎవరో ఇట్లా 4 ఇంటర్వ్యూలు, అయ్యో 4 సెషన్స్, ఇది ఒక రకంగా సంతోషపడాలి. ఎందుకంటే Awareness, ఇవి కూడా ప్రిఫర్ చేయాలని ఛానల్ చాలా ఉన్నాయి అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. పొద్దున్న లేచినప్పటి నుంచి కావాల్సినంత అన్వాంటెడ్ స్టఫ్ సొసైటీకి రుద్దే ఛానల్స్ ఉన్నాయి అన్నట్టు. ట్రూ. సో ఇట్లా కొన్ని ఛానల్స్ ముందు కోసం సంతోషపడాలి. యాక్చువల్గా ఇట్స్ ఏ పెయిన్ఫుల్, కరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే జర్నీ. వీఆర్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ. మనం సొసైటీ ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం. అంతేగాని మనం ప్రశాంతంగా ఉంటే సొసైటీ ప్రశాంతంగా ఉన్నట్లు కాదు. అంతే సార్. చాలా మంది రోజుల్లో సొసైటీ ఎటుపోతే ఏంటి, నేను హ్యాపీగా ఉన్నా కదా అనుకునే ఈ రోజుల్లో సొసైటీ బాగుండాలి అని మీలాగా ఒక వారియర్ లాగా కష్టపడే వాళ్ళు ఉండడం మాకు చాలా, మేము లక్కీ ఫీల్ అవ్వాలి సార్. అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఆ అదృష్టం ఉందో లేదో మాకు తెలియదు, కానీ మా జనరేషన్ అట్లీస్ట్ కొంతమంది అన్నా సేఫ్ అయి ఉన్నాం మేము మీలాంటి వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ వల్ల. సో మాకు వచ్చే అవేర్నెస్ వల్ల, అండ్ వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గత 10 సంవత్సరాల నుంచి నేను దీని మీద మాట్లాడినప్పుడు, యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 2014లో నా ఫస్ట్ సెషన్ ఇప్పటికీ ఉంటుంది. మీరు ఇంపాక్ట్ మాధవరెడ్డి ఫేస్బుక్ అని కొడితే 2014లో నేను దాదాపు 1500 మందికి హరిహర కళాభవన్లో మాట్లాడినాను. తర్వాత కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఎట్లా అంటే అట్లా యాజ్ అండ్ వెన్ టైంని బట్టి అడ్రస్ చేస్తున్నాను. బట్ 14లో ఉన్న క్రైమ్స్, 24లో ఉన్న క్రైమ్స్ సీ చేంజ్ అన్నట్టు. సో ఊహ కూడా అందదు అన్నట్టు, అస్సలు పొంతనే ఉండదు. సో స్టార్టింగ్లో నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు మీరు నమ్ముతారు లేదో, నా క్లాస్మేట్స్, ముఖ్యంగా నా స్కూల్మేట్స్ ఎంత టీచ్ చేసినారంటే 2022-23 వరకు టీచ్ చేసినారు. ఎందుకని అలా? మాకు తెలియదా అవలే, మాకు తెలియదా, నువ్వు చెప్తేనన్నా తెలిసేది ఇదే అన్నట్టు. సో గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ నేను వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినాను. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళకి తెలిసే వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది, అలాగే తెలియలేదంటే ఇబ్బంది కదా. మళ్ళీ అదే నా స్కూల్ గ్రూప్లోను, అదే నా కాలేజ్ గ్రూప్లోను మోసపోయి మళ్ళీ నా దగ్గర హెల్ప్ అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతే సార్. అంటే ఒకటి మనం ఒక చిన్న సెంటెన్స్ చెప్పాలంటే, మంచి చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్నో మనకి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అవన్నీ దాటుకుని వెళ్ళిన రోజే మీరు ఒక లీడర్ లాగా నిలబడగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ నౌ హోప్ఫుల్లీ యు ఆర్ లుకింగ్ లైక్ ఎ లీడర్ ఫర్ us. నాకు ఒకటైతే తెలిసింది ఏంటంటే, నేను చేసే పని ఇది సమాజానికి అవసరము, అట్లీస్ట్ డ్యామేజ్ అయితే కాదు చెప్పడం స్టార్ట్ చేసిన. దీని గురించి కూడా నెగటివ్ కామెంట్ చేసే వాళ్ళు మీరు మళ్ళీ ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఉంటారు ఖచ్చితంగా. మళ్ళీ వాళ్ళని మనం ఏం చేయలేము. ప్రపంచంలో పాజిటివ్ గా చూసి పాజిటివ్ ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా నెగిటివ్ ఉంది, నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. చెప్పేయచ్చు. వాళ్ళకి తెలియదు ఏంటంటే దే ఆర్ లూజింగ్ దేర్ టైం. బేసికల్ గా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు, వాళ్ళకి యాక్చువల్ గా అవతల వాళ్ళని ఎందుకు, మన నంబర్లన్నీ క్లియర్ గా ఉంటాయి కదా, ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసి అడగచ్చు కదా, అంత గట్స్ ఉంటే. ట్రూ. అది వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారులేండి సార్. మనం ఏం చేయలేం. ముందు మనం అంటే మీరు ఇందాక ఫస్ట్ అన్నారు మూర్ఖులు అని. ఆ మూర్ఖుల్లో అమాయకులు, అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటే పర్లేదు సార్. చదువుకున్న వాళ్ళే ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారు. లేదు, ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా జమానాలో ఈ మోసపోయే వాళ్ళు, మోసపుచ్చే వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే. మొన్న తెలంగాణ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ఇచ్చింది. 88,000 మంది లిస్ట్ ఇచ్చింది. పీజీ వాళ్ళు ఎంతమంది, డాక్టరేట్ ఎంతమంది, డిగ్రీ వాళ్ళు ఎంతమంది, 10th లోపల ఎంతమంది, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎంతమంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది, ఇట్లా రకరకాల లిస్ట్ ఇచ్చింది. మీరు తెలిసిన కేవలం 800 మంది నిరక్షరాస్యులు, ఇల్లిటరేట్స్, మోసపోయిన వాళ్ళలో. బహుశా వాళ్ళకు కూడా తెలియకుండా మోసపోయింటారు. వాళ్ళు ఏదో ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ కానీ లేకపోతే ఓటీపీలు తెలియక చెప్పడం మోసపోయింటారు. మిగతా 88,000 చిల్లర ఎంతమంది ఉంటారో అంతమంది అందరూ చదువుకున్న వాళ్ళే. వాళ్ళు చదువుకోలేదు, చదువుకున్నారు. చెప్పారు అసలు. సో విషయం ఏంటంటే, వాళ్ళకి నిజంగానే చెప్పాలంటే అవేర్నెస్ లేకపోవడం వల్లే మోసపోతున్నారు. సైబర్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ టు బి ఫ్రాంక్. మనకి కాల్స్ చేసినప్పుడు కానీ వీటిలో హింట్స్, కైండ్ ఆఫ్ వార్నింగ్స్ చెప్పడం, లింక్స్ ఓపెన్ చేయొద్దు, ఓటీపీ షేర్ చేయొద్దు. అది అంటే చదువుకోకపోయినా కానీ కాల్లో మనం వింటున్నాం, మనకు సెన్స్ తెలుస్తుంది. స్టిల్ ఇంకా పేరెంట్స్, ఆ కాలర్ ట్యూన్స్ ఎవరికి ఎంతమందికి అర్థమవుతాయి తెలిసిన? కేవలం 4కి అర్థమవుతాయి కాలర్ ట్యూన్స్. ఒకటి క్రిమినల్కి అర్థమవుతాయి, నా గురించి చెప్తున్నానండి.
రెండు విక్టింగ్ అర్థమవుతాయి. ఇది నేను వినలేదు ఇంతకుముందు, గతంలో వింటే మోసపోకపోయిందని. 3 నాలాంటి వాళ్ళకి అర్థమవుతాయి ఎవరైతే కంటిన్యూ చెప్తున్నారు. 4 మీలాంటి వాళ్ళకి అర్థమవుతాయి ఎవరైతే ఇట్లా మాట్లాడగలుగుతున్నారు లేకపోతే ఇట్లాంటి వీడియోలు చూస్తున్నారు. అంత తప్పిస్తే ఇప్పటి వరకు వాళ్ళకు దాని గురించి తెలియదంటే రేపొద్దున మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అంతే. సో బేసికల్గా సైబర్ క్రైమ్స్ జరగకూడదంటే దాని గురించి అవేర్నెస్ ఉండడమే అన్నట్టు. సో వందలాది సైబర్ క్రైమ్స్ ఉన్నా కానీ పదులు బాగా జరుగుతున్నాయి. అంటే చిన్నప్పటి నుంచి నేను ఈ సైబర్ క్రైమ్ అనే వర్డ్ వింటున్నా కానీ అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని కేటగిరీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి చెప్పగలుగుతారా? ఎనీ క్రైమ్ బై యూజింగ్ ఇంటర్నెట్ అండ్ మొబైల్, సైబర్ క్రైమ్, ఇది బేసిక్ టెక్నికల్ డెఫినేషన్ అంతే. ఓకే, సూపర్. అంతే, సింపుల్. సో దీంట్లో వందల రకాల సైబర్ క్రైమ్ ఉంది. ఫైనల్ గా ఫిజికల్ క్రైమ్ అయినా సైబర్ క్రైమ్ అయినా డబ్బులు ఎక్స్టోర్షన్, ప్రాణాలు మానాలు పోతాయి అంతే. కాకపోతే ఫిజికల్లో దే డీల్ విత్ డైరెక్ట్లీ, ఇక్కడ మొబైల్ ద్వారా డీల్ చేస్తారు, ఇంటర్నెట్ ద్వారా డీల్ చేస్తారు అంతే. అక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు ఫిజికల్లో, ఇక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు డిజిటల్ త్రూగా మీరు డీల్ చేస్తారు అన్నప్పుడు మరి డిజిటల్ అరెస్ట్ అనేది కొత్తగా వింటున్నాం కదా, అది ఎలా ఉంటుంది? ఏం లేదు, మేము ప్రభుత్వ అధికారులం అని చెప్పి భయపడిచ్చి డబ్బులు తీసుకుంటారు. దీంట్లో జస్ట్ 2 days బ్యాక్ బాంబేలో ఒక ఆమె 20 crores పోగొట్టు. అసలు అలా ఎలా సార్ అది? ఒక ఎంఎన్సి డైరెక్టర్ 25 crores పోగొట్టుకుంది ఒక 6 months బ్యాక్. ఒక ఎంఎన్సి కంపెనీ డైరెక్టర్. బెంగళూరులో ఒక లాయర్ అడ్వకేట్ ఆమె ఒక 1 కోటి రూపాయలు పోగొట్టుకుంది. అండ్ ఒక జర్నలిస్టు 1,20,00,000 పోగొట్టింది. నేను చెప్పేది ఫిగర్స్, దీంట్లో చాలా ఎక్కువ జరుగుతున్నాయి అన్నట్టు. అండ్ ఇన్ఫోసిస్ ఒక ఎంప్లాయీ 4,75,00,000 పోగొట్టు. అండ్ కొంతమంది బ్యాంకర్స్ పోగొట్టుకున్నారు. ఇన్ఫోసిస్ ఒక ఎంప్లాయీ, ఒక అమ్మాయి 20 లక్షలు పోగొట్టుకుంది. ఆ రోజు ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో 60,000 ఉండేది. ఫ్రీ అప్రూవ్ లోన్ తీసుకొని చేసుకున్నాను. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది. చాలామంది ఫోన్లు చేస్తుంటారు మామూలుగా, కానీ జరిగిన తర్వాత చేస్తుంటారు, యూజ్లెస్ అన్నట్టు. సో ఏ పోలీస్ కూడా మనల్ని డిజిటల్ అరెస్ట్ చేయడు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు రాజ్యాంగంలో, మన సిఆర్పిసిలో లేదు, ఐపీసీలో లేదు, ఎక్కడ లేదు. సో మీరు ఒప్పుకోకపోయినా అని సినిమాలో ఏమో తెలియదు కానీ రియల్ లైఫ్లో మనం మర్డర్ చేసినా పోలీసు వాళ్ళు మన ఇంటికి చెప్పిరారు. ఖచ్చితంగా ఏ మిడ్ నైట్ అర్లీ మార్నింగ్ వచ్చి తలుపు తట్టి తీసుకెళ్తారు. సో ఈ డిజిటల్ అరెస్ట్ రీసెంట్గా నాకు కర్నూలు నుంచి ఒక అతను ఫోన్ చేసిన టీచర్, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో 3 months అంట డిజిటల్ అరెస్ట్, 18 lakhs పోగొట్టుకున్నాడు. 3 months అంటే డిజిటల్ అరెస్ట్లో వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఓ రకంగా అంటే వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడదు ఈ విషయం అంతే. అంతే. అంటే చాలా ఈజీగా ఈ డిజిటల్ అరెస్ట్ కి వెళ్ళిపోతున్నారు జనాలు, చాలా ఈజీగా ట్రాప్ అవుతున్నారు. సో మనకు తెలియాల్సింది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, లోకల్ పోలీస్ స్టేషన్ చెప్పండి, 1930 కంప్లైంట్ చేయండి, 100 కంప్లైంట్ చేయండి, cybercrime.gov.in కంప్లైంట్ చేయండి. మా లాంటి వాళ్ళతోనే ఫోన్లో మాట్లాడండి అట్లీస్ట్. కానీ జరగకముందు అయితే ఏదైనా హెల్ప్ చేయొచ్చు, జరిగిన తర్వాత 100% మనము ఓన్లీ సిస్టమ్ ద్వారానే రికవరీ చేయాలి, మళ్ళీ అడ్వకేట్ సపోర్ట్ తీసుకోవాలి. సో నేనేం చెప్తానంటే మన సోషల్ పోస్ట్ ద్వారా మీరు ఈ సైబర్ మీరు 2 భార్యాభర్తలు కొట్టుకొని ఉంటారు, మర్డర్ చేసుకొని ఉంటారు, అన్నదమ్ములు కొట్టుకొని ఉంటారు, మర్డర్ చేసుకుంటారు, 2 బిజినెస్ పార్ట్నర్స్ కొట్టుకొని ఉంటారు. ఆ న్యూస్ రెగ్యులర్గా పేపర్లో వస్తుంటాయి, అవి చదివినా చదువుకునే ఏం ప్రాబ్లం లేదు. కానీ సైబర్ నేరాల గురించి ఎప్పటికప్పుడు న్యూస్ చూస్తుండండి. మీరు న్యూస్ పేపర్ చూసే ఓపిక లేకుంటే ఇగో ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ని ఫాలో అవ్వండి వాట్సాప్లో. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సైబర్ నేరాల గురించి సంబంధించిన ఏవైతే న్యూస్ ఉన్నాయో మేము ఒక 10 మంది మా మాదిరే సైబర్ వారియర్స్ ఉన్నారు, పోస్ట్ చేస్తుంటారు. లేదు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కూడా అడ్మిన్ చేస్తాం, మీరు కూడా పోస్ట్ చేయొచ్చు. సో మనం ఎంత అంటే ఇప్పుడు అన్ని న్యూస్ నా దగ్గరికి రాకపోవచ్చు కదా, కొన్ని మేము మా సైడ్ నుంచి కూడా పోస్ట్ చేస్తుంటాం. మీరు చెప్పిన పాయింట్ నిజం సార్, ఎందుకంటే ఈ రోజులో న్యూస్ పేపర్ చదివే ఖాళీ ఎవరికి లేదు. వాట్సాప్ గ్రూప్ లో వచ్చే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లో ఫార్వర్డ్ మెసేజెస్ చదివే టైం మాకు ఉంటుంది. సో ఆ టైం ని మేము తీసుకొచ్చి ఇండియన్ సైబర్ వారియర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, వాట్సాప్ ఛానల్ వాట్సాప్ ఛానల్ ఎన్నో ట్రాప్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశాలు మాకు. సో కమింగ్ టు దిస్ సైబర్ క్రైమ్, అసలు అంటే క్రిమినల్ నిజంగా సైబర్ కి భయపడతాడా అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం జరిగినా కానీ క్రిమినల్ కి తెలుసు ఎండ్ ఆఫ్ ద ఇంట్రాగేషన్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు అని అంటే దొరుకుతాము,
ఆర్ ఎనీ ఛాన్స్ బై హింట్ దొరుకుతుంది వాళ్ళకి అని. కానీ నిజంగా సైబర్ క్రైమ్ అనే ఒక టీమ్ కి క్రిమినల్ భయపడుతుందా? ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఎవరైతే మీరు అంటున్న క్రిమినల్స్ ఎక్కడ ఉంటారు ఫస్ట్ నేను చెప్పేది. నంబర్ 1 A1 అంటారు కదా, మన అక్యూజ్డ్ 1 ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఇండియాలో ఉంటారా లేకపోతే వేరే దేశంలో ఉంటారా? వేరే దేశంలో ఉంటే మన పోలీసులు అక్కడికి పోలేరు. పాయింట్ 1. ఒకవేళ ఇండియాలో ఉంటే వాళ్ళని ట్రేస్ చేయాలంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ సిమ్ వాడుతుంటేనే ట్రేస్ చేయగలుగుతారు. సో సైబర్ క్రిమినల్స్ ఎంత సాఫిస్టికేటెడ్ అంటే నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటున్నారు, నిరుద్యోగుల సిమ్ములు తీసుకుంటున్నారు, ఎవరియో సిమ్ములు బ్యాంక్ అకౌంట్లు. జస్ట్ నిన్న నాకు మా ఊరు పక్కూరు నుంచి ఫోన్ వచ్చింది. ఆ అబ్బాయి వాళ్ళ ఊరు అతనే యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చినారంట. వీళ్ళు ఏం చేసినారు, మీరు ఒక 6 నెలలు శాలరీ ఇంతేస్తే లోన్ వస్తుందనే ఉద్దేశంతో. మరి శాలరీ వేసినాక ఆ డబ్బులు నేనే విత్డ్రా చేసుకుంటా కదా, మళ్ళీ మీ దగ్గర ఏటీఎం కార్డు ఆన్లైన్ అకౌంట్స్ ఉంటే నాకు విత్డ్రా చేయడానికి అవకాశం ఉందని అతనే బ్యాంకర్ యూజ్ చేసుకున్నాడు. కానీ 45 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినాయి అక్కడ దాంట్లో. సో ఆ 45 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింటాయి? సైబర్ క్రైమ్స్ జరిగి దాంట్లో. సో ఇప్పుడు కేసు ఎవరి మీద పడింది? వీళ్ళ మీద పడింది. ఏలూరు పోలీసులు వచ్చి ఎత్తపోయినారు, అరెస్ట్. ఇప్పుడు బెయిల్ మీద వచ్చినాడు ఇంటికి. సో అట్లనే అదే బ్యాంక్ అకౌంట్ మీద గుజరాత్ పోలీసులు కేసు ఇచ్చినారంట. నన్ను అడిగినాడు ఫోన్ చేసి, ఏం చేయాలన్నాడు. ఏం చేస్తావు, యూ నీడ్ టు ఫేస్ ఇట్. సో దయచేసి ముఖ్యంగా మన సోషల్ పోస్ట్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిరుద్యోగులకి, ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి, ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్ ఎవరికి ఇవ్వకండి. మీ డాక్యుమెంట్స్ ఎవరికైనా ఇచ్చి సిమ్ములు ఇవ్వకండి. అయ్యో, మన ఇండియన్ హౌస్ వైఫ్స్ మెయిన్ మన సౌత్ సైడ్ సార్, ఆంధ్ర తెలంగాణలో నేను ఇట్లా అంటున్నాను, ఎవరేమనుకోద్దు. వాళ్ళు మనం ఏంటంటే ఎదురుకుండా వచ్చి పిన్ని గారు అనగానే అర్రే ఈ అబ్బాయి ఎంత మంచోడా అని మన ఇంట్లో బంగారం అంతా తెచ్చి వాళ్ళు ఇచ్చేస్తాం. అంటే ఒక్క మాటకి అంత గుడ్డిగా నమ్మేస్తాం. అప్పుడు దాకా పిల్లలు చెప్తారు, హస్బెండ్ చెప్తాడు, వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక్కతే ఇంట్లో ఉంటది, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో చాలా డేంజర్గా ఉంది. ఒక ఆమె దుబాయ్ నుంచి ఫోన్ చేసింది, తన అకౌంట్ ఇట్లా వాడుకున్నది, కేసులు ఉన్నాయని. ఏం చేస్తాం, ఏం చేయలేము. అట్లనే ఒక అమ్మాయి ఐ థింక్ గుంటకల్లో ఆయుర్వేద కాలేజీలో చదువుతుంది, వాళ్ళ నాన్న ఈవెన్ పోలీసు. సో ఆమె అకౌంట్ ఇట్లనే ఇచ్చేసింది. తెలియదు, ఇచ్చేసినప్పుడు తెలియదు, కేసు అన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. సో దయచేసి మీ అకౌంట్ ఎవరికి ఇవ్వకండి. సో కానీ సైబర్ క్రైమ్ రేట్ అంటే డే బై డే క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది సార్, ఇంకా పెరుగుతుంది. ఇది జస్ట్ బిగినింగ్ అంతే అంటారు. కానీ ఏంటి దీనికి రీజన్ ఏంటి సార్? అసలు రీజన్ ఏం లేదు, కేవలం 5 ఉన్నాయి సైబర్ క్రైమ్ జరగడానికి రీజన్. 1 అత్యాశ, ఎవరైతే విక్టిమ్ ఉంటారో. 2 భయము, ఆన్లైన్లో ఎవరో పోలీసులు అని చెప్పాడు. 3 కామము, ఎవరో ఆన్లైన్లో ఐ లవ్ యూ అని చెప్తే, లేకపోతే ఇంకోటి గ్రూమింగ్ చేస్తే, వీడియో కాల్స్ అని ఇవన్నీ కామం. 4 ఒంటరితనం, వీళ్ళు ఒంటరితనంగా ఉండడం వల్ల ఆన్లైన్లో ఎవరో క్లోజ్ అయితే వాళ్ళ క్లోజ్ అవుతున్నారు అన్నట్టు. 5 అమాయకత్వం అండ్ అజ్ఞానం. సో అంటే ఆన్లైన్లో వచ్చినదంతా నిజమని నమ్మడం అన్నట్టు. ఈ 5 కారణాలు సైబర్ నేరాలు జరగడానికి. మీకు అత్యాశ ఉన్నా ఎప్పుడోసారి బుక్ అవుతారు, మీరు అమాయకులైనా బుక్ అవుతారు, మీరు ఒంటరితనంగా ఉండి మీరు నెట్లో చూస్తున్నా కానీ ఎవరెవరు ఉంటారు మిమ్మల్ని గ్రూమ్ చేయడానికి. ఆన్లైన్లో ఇప్పుడు రియల్ లైఫ్లో మనం ప్రేమిస్తారు లేదు తెలియదు, ఆన్లైన్లో ఎవరో ప్రేమిస్తారంటే నమ్మడమేనా? అదే కదా, అలా ఎలా లాజిక్ మిస్ అయిపోతుంది. అంటే సిన్సియర్ లవర్స్ మేము, ప్రపంచానికి మేమే ఆదర్శం అన్నట్టుగా తిరుగుతారు సార్. రీసెంట్ గా హుజూర్ నగర్ లోను ప్లస్ ఆదిలాబాద్ లోను యాక్చువల్ 3 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో ప్రేమించుకుని. ఒక అమ్మాయి ఏకంగా ముంబైకి పోయింది, అక్కడ పిలిచిన వాళ్ళు రెడ్ లైట్ ఏరియా ఏజెంట్. చెప్తున్నదా, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ నాట్ రియలైజింగ్ ద థ్రెట్ ఆఫ్ దిస్ సైబర్ క్రైమ్స్. మా బిల్డింగ్ లో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇన్స్టాగ్రామ్. ఒక అమ్మాయి ఏకంగా బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చింది కరోనా టైంలో ఇన్స్టాగ్రామ్ వలన. అన్ని న్యూస్ పేపర్ కటింగ్లు ఉన్నాయి. అదే చెప్పేది ఏంటంటే వాళ్ళు రియల్ లైఫ్ దూరంగా బతకడం వల్ల ఇవన్నీ కారణాలు. అంటే ఒక మనిషితో ట్రావెల్ చేసిన వాడే లేదా అమ్మాయే ఒకరు మోసం చేసుకుని విడిపోతున్నప్పుడు ఆన్లైన్ లో ముక్కు మొహం తెలియదు, పరిచయాలు లేవు, ట్రావెల్ చేయలేదు, ఒక కొత్త పర్సన్ ఎందుకు ఎలా నమ్మేస్తాము? అదే చెప్తుండేదా, ఇక్కడ నేల విడిచి సామ్ చేయడం అంటే ఇదే అన్నట్టు. సో వీళ్ళు ఎప్పుడైతే సరౌండింగ్స్ మీద వీళ్ళకి నమ్మకం లేదో ఆన్లైన్ మీద నమ్మకం వస్తుంది. ఫస్ట్ ఇక్కడ సరౌండింగ్స్ నమ్మాలి, ఆన్లైన్లో కాదు. ఇంట్లో డిస్కషన్ చేయాలి. మీ మొబైల్ ముఖ్యంగా ఇది కండిషన్ చూడండి, చాలా మందికి ఇది డేంజర్ కండిషన్ చెప్తున్నాను. ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు మొబైల్ లాక్ చేసి పెట్టి
అన్లాక్ అడిగితే వాళ్ళు ఇవ్వకుంటే ఆ పిల్లలు డేంజర్లో ఉన్నట్లే. అంతే, అది ఖచ్చితంగా మన మొబైల్ మన ఇంట్లో వాళ్ళకందరికీ యాక్సెస్లో ఉంటేనే ఉండాలి. వాళ్ళు సేఫ్, ట్రూ. లేకపోతే వాళ్ళు సేఫ్గా లేనట్లే లెక్క. చాలా డేంజర్ అండి. రీసెంట్గా నేను ఒక స్టోరీ విన్నాను, పేపర్లో చూసినాను. అది చాలా డిఫరెంట్, మీరు వండర్ అవుతారు. హారిబుల్. ఒక అమ్మాయి కరోనా టైంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఒక ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని ట్రాప్ చేసినాడు. 9th క్లాస్ అమ్మాయి. ఆ అమ్మాయి ఆవిడ ఆటో డ్రైవర్ బోర్బండలు ఉంటాడు, ఆ అమ్మాయి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. సంథింగ్ పేపర్లో చూసిన నేను చెప్తున్నా, యాస్టీజ్ చెప్తున్నా. సో వన్ డే ఆ అబ్బాయిని అతను ఎవరైతే ఉండారో ఆ అమ్మాయిని ఇన్వైట్ చేసినాడు, వాళ్ళ ఇంటికి పోయింది. మామూలుగా ఫ్రెండ్లీగా పోయింది. ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించినాడు. ఆ అమ్మాయి భయపడి వచ్చేసింది. భయపడి ఎక్కడికి పోవాలి, ఇంటికి పోవాలి. ఇంటికి పోతే ఏమని అనుకుంటారు, పోలీస్ స్టేషన్ పోయింది. పోలీసుని పోయి నేను అనాథనని చెప్పింది. అనాథనని చెప్పింది. వాళ్ళు అనాథాశ్రమంలో చేర్పించినారు. ఇది పార్ట్ 1. ఇంట్లో ట్యాబ్ ఉంది కదా, అదేదో మామూలుగా ఎన్జిఓ డొనేట్ చేసినది, ఆ ట్యాబ్ ద్వారానే ఇవన్నీ జరిగినది. ట్యాబ్ అట్లనే ఉన్నది. ఆ అమ్మాయి తండ్రి తెలిసింది ఇట్లా ఎవడో ఆటో అతను ట్యాప్ చేసినాడని. ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి తల్లి ద్వారా చాట్ని కంటిన్యూ చేయించినాడు ఆ అమ్మాయి అనే దీంతో. స్లోగా వన్ ఫైన్ డే వాడిని వాళ్ళు ఉన్న ఇంటికి రప్పించగలిగినాడు. రప్పించి వాడిని ఫిజికల్గా కావాల్సినంత టార్చర్ చేసినాడు. మా అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పు. నిజంగా వానికి తెలియదు కదా ఆ అమ్మాయి ఎక్కడుందో. పోలీస్ స్టేషన్ పోయి ఆ అమ్మాయిని చంపినాననే ఉద్దేశంతో ఈయన్ని చంపేసినారు. చెప్తాను, చంపేసినారు. అది బాడీని ఎక్కడో డంప్ చేసినారు. అదంతా జరిగిపోయింది. తర్వాత ఏమైంది, ఈ ఆటోను ఇల్లే నడుపుకుంటున్నారు, నంబర్ ప్లేట్ మార్చి. ఆ ఆటో ఎక్కడో కొండాపూర్ ఏరియాలోనో ఎక్కడో ఆ ఆటోను వాళ్ళ బామ్మర్ది చూసినాడు. ఆ ఆటోకు యూనిక్ బంపర్ రాడ్ ఉందంట. ఆ బంపర్ రాడ్ను పట్టుకొని ఇది మా బావది ఉన్నట్లే ఉంది అనుకున్నాను. సో నంబర్ను పట్టుకొని ఆ నంబర్కి పోలీసు వాళ్ళకి ఇస్తే పోలీసు వాళ్ళకు ఆ నంబర్ ప్లేట్ మీద ఏవో చలానాలు కడుతున్నాడు. సో చలానాలు ఏ నంబర్ నుంచి కట్టినారు, ఫోన్పే నుంచి కట్టినారు, అట్లా ఆ నంబర్కి ట్రేస్ చేసి మొత్తం ఎతికితే ఇదంతా వచ్చింది అన్నట్టు. సో ఆ అమ్మాయిని అయితే మళ్ళీ రీలొకేట్ చేసినారు. అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేసినారు. బట్ మర్డర్ కేసు కింద వీళ్ళిద్దరు జైలు పోయినారు. ఇది జరిగినది, ఇది జస్ట్ ఒక 6 months బ్యాక్ జరిగింది. చూడండి ఇది ఎట్లుందో. ఇది యాక్చువల్గా ప్రాపర్ అవేర్నెస్ లేకనే ఉండదు కదా. ఆటో డ్రైవర్ కావచ్చు, అమ్మాయి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. నిన్న కూడా ఒక న్యూస్ వచ్చింది సార్ ఇలానే. లైక్ 14 years పాప వెళ్తుంటే ఇద్దరు బైక్ మీద వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు అత్యాచారం చేశారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకో ముగ్గురికి ఫోన్ చేసి పిలిచారు. మొత్తం 5 members కలిసి ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత సిసి ఫుటేజ్ దీని త్రూగా మొత్తానికి అయితే 5 members ని పట్టుకున్నారు. అందులో ట్విస్ట్ ఏంటంటే అందులో ఒక అబ్బాయి 10th class. అంటే ఎందుకు వీళ్ళు ఈ ఫ్యాంటసీస్ క్రియేట్ అవుతున్నాయి? రకరకాలు ఉంటాయి రీజన్స్, మనం ఒకటని చెప్పలేము. చెప్తుండే కదా మీరు, ఏ మొక్క వేసి ఏ విత్తనం వేస్తే ఆ మొక్క వస్తుంది. అంటే పేరెంట్స్ ప్రాపర్ గా ఉన్నా కానీ సొసైటీ వల్ల, అదే నేను చెప్తున్నా. ఇప్పుడు పేరెంట్స్ బయలాజికల్ పేరెంట్సే, పిల్లల సొసైటీ పేరెంట్, సొసైటీ. సో కాకపోతే స్టిల్ పేరెంట్స్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. రేపొద్దున వాళ్ళ పిల్లలు ఇబ్బంది అవుతుంది కదా. సో 100% సో పిల్లల పేరెంట్స్ ప్లస్ స్కూళ్ళు, కాలేజీలు, సొసైటీ సంఘటన జరుగుతుంది. ఇప్పుడు మేము చిన్నప్పుడు కోర్స్ ఇప్పటికీ కొద్దిగా పల్లెల్లో ఆ కల్చర్ ఉంది. మేము ఏదన్నా ఇట్లా వీధిలో అల్లరి చిల్లరగా ఏదన్నా ఉంటే మాకు సంబంధించిన అన్నదమ్ములు కానీ, లేకపోతే మా పెద్దనాన్న వాళ్ళు కానీ, లేకపోతే ఊర్లో మామయ్య వాళ్ళు కానీ మమ్మల్ని తిట్టి ఇదిగో మీ వాడు ఇది చేస్తానని చెప్పి కంప్లైంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కంప్లైంట్ పక్కన పెట్టండి, ఇది చెప్తే కూడా మా వాడిని ఎందుకు అడుస్తున్నారని రకరకాలు ఉంటాయి. సో ప్రాబ్లం సేమ్ అంటే కార్పొరేట్ పనిష్మెంట్ లేదు. ఇంతకుముందు టీచర్ అంటే భయపడుతున్నారు, ఇప్పుడు టీచర్ అంటే జోక్ అయిపోయింది. అంటే సినిమాల మాదిరి టీచింగ్ కూడా అయిపోయింది. సో మెనీ థింగ్స్. ఇది ఒక కన్ను చావుకు 100 కారణాలు అన్నట్లు మనం ఒకటని చెప్పలేమన్నట్టు.